మరి ఏం చేసినాం మేము ఒక్కొక్కటి ఇది చూడండి, ఇవన్నీ స్టడీ చేసినాం. ఇక డిఫరెంట్ డిజైన్లు మేము ఇన్వైట్ చేసినాం. చేసి ఏ రకంగా చేయవచ్చు అంటే డిజైన్ కాంపిటీషన్ ద్వారా ఇన్వైట్ చేస్తే ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఒక 10 డిజైన్ సంస్థలు వచ్చి డిజైన్లు కూడా ఫైనల్ చేసినాం. ఈయన కొత్తగా అది కూడా చేసి అక్కర్లేదు, వాటిని తీసుకొని ముంగట పెట్టి అధికారులకి అయ్యా చేయండి అంటే సరిపోద్ది. కొంపలు గులగొట్టమని చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ పని చేయవచ్చు. ఇవన్నీ కూడా ఆయనకు ఆల్రెడీ ఇచ్చినాం, గవర్నమెంట్లోనే ఉన్నాయి ఇవన్నీ. ఇవి చూడండి ఒక్కసారి. ఇవన్నీ మూసీ తీరంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పనులు, సుందరీకరణ. ఒక్కరికి కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ప్రచారం ఎక్కువ చేసుకోలేదు. మేము ఈయన లెక్క డబ్బా కొట్టుకోలేదు. చేయని దాన్ని చేసినట్టు, ఉన్నదాన్ని లేనట్టు మేము చెప్పుకోలేదు. ఇవన్నీ చేసినాం. ఇవ నాగోల్ బ్రిడ్జ్ సుందరీకరణ చేసినాం, బేగంపేటలో చేశాము, గండిపేట ఈకో పార్కు. నిన్న రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసింది కదా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ అని, అది కూడా కట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. 90% మేము ఉన్నప్పుడే పూర్తి చేసినాము. ఈయన కావాలని ఆపి 2 ఏళ్ళు ఆపి ఈయన చేసినట్టు పోజులు కొట్టి నిన్న వచ్చి రిబ్బన్ కట్ చేసిపోయినాడు. అది కూడా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ కూడా మూసీ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగానే 85 ఎకరాల్లో ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిపాదించింది.